జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. శ్రీరామనవమి పురస్కరించుకుని చిత్తూరు నగరం మురుకంపట్టు ప్రజలు పెద్దలు సహకారంతో గంగం బాయ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మురుకంపట్టు గ్రామం బయట ఉన్న ద్రౌపదమ్మ దేవాలయం నుంచి సీతమ్మ వారిని అలంకరించి సారీలతో మురుకంపట్టు గ్రామంలోని శ్రీరామ భజన మందిరం వరకు స్వయంవరానికి మంగళ వాయిద్యాలతో మహిళలు యువకులు పలకీపై సీతమ్మని తీసుకొచ్చి స్వయంవరంలో సీతమ్మ వారు శ్రీరాముల్ని వరించిన తర్వాత అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురుకంపట్టు గ్రామస్తులు, సమీప ప్రాంతం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ ఘట్టాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మురుకంపట్టు గ్రామ ప్రజల తరపున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి కళ్యాణోత్సవం జరుగుతుంది. అందరూ యూత్ పిల్లలు అందరూ చాలా ఇంట్రెస్ట్ గా తీసుకొని ఇది చేస్తూ ఉన్నారు. ఈ రోజు ద్రౌపదమ్మ గుడి వద్ద నుంచి సీతాదేవి అమ్మను పెళ్లి చూపుగా వచ్చి శ్రీరామచంద్రమూర్తిని కలిసి వరించింది, పూలమాల వరించింది. కాబట్టి అందరూ కూడా ఈ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకోవాల్సిందిగా అందరినీ పెళ్లి జరుపుకోవాల్సిందిగా అందరినీ మేము కోరుచున్నాము. జై శ్రీరామ్. ఇది సుమారు 7 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది, కంటిన్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి కళ్యాణోత్సవం జరుగుతుంది. రేపు 7 గంటలకు సాయంత్రం భజన కార్యక్రమం జరుగుతుంది. మళ్ళా రాత్రి ఆదివారం రాత్రి ఊరేగింపు జరుగుతుంది. కావున అందరూ కలుసుకొని జయప్రదంగా అందరినీ కోరుచున్నాము. గంగా గ్రూప్.